ఇవాళ ఏసీబీ కోర్టులో స్కిల్ కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా బోగస్ ఇన్వాయిస్లతో నిధులు కాజేశారని ఆధారాలు కోర్టుకు అందజేశారు. 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో జమ చేశారని తెలిపారు. అవే నిధులను డొల్ల కంపెనీలకు మళ్లించినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ 65 కోట్ల నిధులే టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లుగా సిఐడి గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు తరపు లాయర్ల అభ్యంతరాలు చెప్పారు. అప్రూవర్గా మారిన నిందితుడు చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. కోర్టుకు సిఐడి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని అడిగారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. ఇవాళ ఏసీబీ కోర్టులో స్కిల్ కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా బోగస్ ఇన్వాయిస్లతో నిధులు కాజేశారని ఆధారాలు కోర్టుకు అందజేశారు. 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో జమ చేశారని తెలిపారు. అవే నిధులను డొల్ల కంపెనీలకు మళ్లించినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ 65 కోట్ల నిధులే టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లుగా సిఐడి గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు తరపు లాయర్ల అభ్యంతరాలు చెప్పారు. అప్రూవర్గా మారిన నిందితుడు చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. కోర్టుకు సిఐడి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కూడా అడిగారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది.